మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోరుమామిళ్ళ దగ్గరున్నటువంటి కత్తెరగండ్ల శివాలయానికి సంబంధించిన భూమి విషయంలో సుమన్ టీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. గంగాధర ఆచార్య అనే వ్యక్తి భక్తి మేరకు 35 సెంట్లను ఆ శివాలయంకు రిజిస్టర్ రూపంలో దానం ఇచ్చారు. అయితే ఆ రిజిస్ట్రేషను ఎక్సెస్ అయింది, తనకు హక్కు లేకపోయినప్పటికీ రిజిస్టర్ చేశారు అంటూ ఆ భూమిని ఆక్రమించినటువంటి స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రధాన అనుచరుడు కరణ్ రమణారెడ్డి మీద ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఆ గుడి ధర్మకర్తలుగా ఉన్నటువంటి వారి ఆవేదనను సుమన్ టీవీ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ సుమన్ టీవీ కథనం పైన అనేక అభ్యంతరాలు తెలుపుతూ కరణ్ రమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారం రోజులు సమయం ఇస్తున్నాము, దీని మీద నిరూపించాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన సుమన్ టీవీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్, సుమన్ టీవీ ఆలయ భూములు కాజేశాడు కరణ్ రమణారెడ్డి అంటూ ఇచ్చిన వార్త, ప్రసారం చేసినటువంటి వార్తకు ఇప్పటికీ కట్టుబడి ఉంది. దానిపైన ఎక్కడైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉంది. కేవలం 2 ఎకరాల 50 సెంట్లు మాత్రమే గంగాధర ఆచార్యకి హక్కుగా ఉంది, వాళ్ళ కుటుంబానికి హక్కుగా ఉంది అని చెప్తున్నటువంటి కరణ్ రమణారెడ్డి తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు, ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆర్హెచ్ ప్రకారం అంటే రిజిస్టర్ ల్యాండ్కు అత్యంత ప్రామాణికమైనటువంటి రికార్డు ఆర్హెచ్ ప్రకారము గంగాధరాచార్య కుటుంబానికి 3 ఎకరాల 50 సెంట్ల భూమి 930/2 సర్వే నెంబర్లో ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో గంగాధరాచారి అదే ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఆధారాలను సుమన్ టీవీకి సమర్పించారు. ఆ ఆధారాల ప్రకారము ఇంకా 25 సెంట్ల భూమి, అంటే ఇప్పటికే గుడికి కేటాయించినటువంటి, గుడికి రిజిస్టర్ చేసినటువంటి 35 సెంట్లే కాకుండా ఇంకా తనకు రావాల్సినటువంటి 25 సెంట్ల భూమి కూడా అదే సర్వే నెంబర్లో ఇదే కరణ్ రమణారెడ్డి ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు అని చాలా స్పష్టంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కరణ్ రమణారెడ్డి తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ అదే ఎమ్మెల్సీ కార్యాలయంలో, సొంత కార్యాలయంలోనే మీడియాను అడ్రస్ చేయడాన్ని చూస్తే కరణ్ రమణారెడ్డి చేస్తున్నటువంటి భూ ఆక్రమణలకు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ఉన్నారు. ఆయనకు ఇందులో వాటా ఉంది అన్న ఒక సందేహాలు కూడా ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. పోరుమామిళ్ళ బద్వేలు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు అదే ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కాజేయడమే కాకుండా మళ్ళీ అవతల వాళ్లకు హక్కు లేకుండానే రిజిస్టర్ చేశారు అని ఆరోపిస్తున్నటువంటి కరణ్ రమణారెడ్డి ఆరోపణల్లో నిజం లేదు అంటూ ఈరోజు ల్యాండ్ ఓనర్ ఎవరైతే గంగాధరాచార్య ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఆధారాల ద్వారా చాలా స్పష్టమైంది. నా పేరు అప్పసముద్రం గంగాధరాచారి, మన తండ్రి గారి పేరు అప్పసముద్రం గురుమూర్తి ఆచార్య గారు. మాకు రంగసముద్రం పొలంలో 930/2 3 ఎకరాల 50 సెంట్లు పొలం ఉన్నది. దాంట్లో నేను 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల పొలం అమ్మాము. తర్వాత 2012లో ఎన్లా రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్లు భూమి అమ్మాము. తర్వాత ఆ ఎన్లా రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని గుడి ఎండోమెంట్కి ఎలాంటి బలవంతం లేకుండా గుడి ఎండోమెంట్కి నేను రాయడం జరిగింది. రిజిస్టర్ చేసి అమ్మి గుడిని డెవలప్ చేయమని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు, కానీ భూమి నా రికార్డు ప్రకారం నాకు భూమి ఉన్నది కాబట్టి నేను వాళ్ళకు రిజిస్టర్ చేయించాను. నాకు మా పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ 3.5 ఎకరాను. ఆ తర్వాత ఆర్ఎస్ నగర్లో కూడా 3.5 ఎకరా ఉంది. ఇది ఎన్లా రామకృష్ణారెడ్డికి నేను అమ్మిన అగ్రిమెంట్లు. ఎన్లా రామకృష్ణ తర్వాత రమణారెడ్డికి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు 2002లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ ఇది. నేను చిన్న అబ్బాయిని, నాకు తెలియదు పూర్తి విషయాలు. అప్పటికి వీలునామా పుట్టేటప్పటికి నాకు 8 సంవత్సరాల వయసు. తర్వాత చాలా కాలంగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను, చేయలేదు. అలాగే ఆగిపోయినది. మా అన్నగారు పిల్లలు 1 ఎకరా 20 సెంట్లు భూమి అమ్ముకున్నారు 2002లో.
అదే టైంలో నేను కూడా 75 సెంట్లు భూమి అమ్మాను. 3.5 ఎకరాలు 2 ఎకరాలు పోతే ఎకరా భూమి ఉన్నది. తర్వాత నేను యనమల రామకృష్ణారెడ్డికి 2012లో అగ్రిమెంట్ ద్వారా భూమి అమ్మినాను 90 సెంట్లు. ఆ యనమల రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 2021లో రిజిస్టర్ చేయమంటే పోయి చేసొచ్చాం. సర్వే చేసి దాన్ని కొలతలు వేసి తీస్తే తెలుస్తుంది సార్, ఉండేది లేనిది. ఎక్సైజ్ చేసేదానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, మామూలు పని చేసుకునేవాడిని. ఇది సార్ ఆర్హెచ్ నగలు చూసుకోండి, మాకు తోక పాస్బుక్, మాకు పూర్వం నుంచి వచ్చిన తోక పాస్బుక్ చూసుకోండి. 100 రూపాయల ఆదాయం ఎవరు ఇవ్వమన్నా ఇయ్యారు సార్ దానంగా. 40 సెంట్ల భూమిని నేను ఇస్తూ ఉంటే ఆయన ఎలా తీసుకున్నాడు, రమణారెడ్డి ఎలా కొనుక్కున్నాడు సార్. డిస్ట్రిక్ట్ సర్వేకి ఇంకా పోలేదు సార్. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్ చూసి వీళ్ళ స్టేట్మెంట్ ఆధారం పట్టుకొని డిస్ట్రిక్ట్ సర్వేకి పోవాలని నిర్ణయం చేసుకున్నాను సార్. మాకు 3.5 ఎకరా పొలం ఉంది సార్. నేను అమ్మింది 2 ఎకరాల 90 సెంట్లు, గుడికి వచ్చేసి 35 సెంట్లు అమ్మాను సార్. ఇంకా 25 సెంట్లు భూమి అలాగే ఉంది సార్. సార్ అన్యాక్రాంతం అయింది సార్. ఇంకా ఇప్పుడు రమణారెడ్డి ఆక్రమించిండా, ఇప్పుడు వెబ్సైట్లో మాత్రం వాళ్ళు ఏమో సైట్లు వేసుకొని మొత్తం ఆక్రమించుకున్నారు సార్. ఎండోమెంట్కి రాస్తే అది ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, దేవాలయానికి ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగం ఉండదు. కాబట్టి నేను వీళ్ళకి గుడి తరఫున చైర్మన్లకు రాసిచ్చేసి అది అమ్మి విక్రయించి గుడి డెవలప్మెంట్ కోసం వాడుకోమని చెప్పేసి ఆ రోజు నేను వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది సార్. అయితే 1B అడంగల్లో అది భూమి 25 సెంట్లు మాత్రమే ఉంది. 2002లోనే 75 సెంట్లు అందులో వేరే వాళ్ళకు ఆక్రమించారు, వేరే వాళ్ళకు అమ్మకం చేశారు రిజిస్టర్ ద్వారా అని చెప్తున్నటువంటి కరెంట్ రమణారెడ్డి ఇక 125 సెంట్లలో 75 సెంట్లు 2002లోనే గంగాధరాచారి కరెంట్ రమణారెడ్డి చెప్తున్నట్టే వేరే వాళ్ళకు రిజిస్టర్ ద్వారా అమ్ముకుంటే ఇక ఆ సర్వే నెంబర్లో ఆయన లెక్క ప్రకారము ఉన్నది 50 సెంట్లు మాత్రమే. అయితే 90 సెంట్ల భూమిని కరెంట్ రమణారెడ్డి అదే గంగాధరాచారి దగ్గర ఎలా కొనుగోలు చేశారు? ఎకరా 25 సెంట్లు 1B అడంగల్లో ఉన్నటువంటి ఆ అడంగల్నే ప్రామాణికంగా పెట్టి ఆయన 90 సెంట్లను ఏ విధంగా రిజిస్టర్ చేసుకున్నారు అన్నది కూడా ఇప్పుడు గంగాధరాచారి నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇక మరో విషయం కూడా చెప్తూ ఉన్నారు, నేను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే నా ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉన్నారు కొన్ని మీడియా సంస్థలతో కలిసి అని. అంతేకాకుండా తాను బిజినెస్ మ్యాను అంటూ ఆయన సంబోధించుకునే ప్రయత్నం చేశారు. ఎస్, ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు మీరు? కరెంట్ రమణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే మీకేమన్నా అఫిషియల్గా రియల్ ఎస్టేట్ సంస్థ ఉందా? మీరు వేసినటువంటి అన్నపూర్ణ టౌన్షిప్ మీద 1 సెంటు భూమి అయినా అదే సర్వే నెంబర్లో కానీ అదే రియల్ ఎస్టేట్ వెంచర్లో కానీ రిజిస్టర్ అయి ఉందా? ఆ భూమి నాది, ఆ వెంచర్ నాది అని చెప్పుకుంటున్నటువంటి కరెంట్ రమణారెడ్డి కనీసం 1 సెంట్ అయినా తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నారా? ఇదే గంగాధరాచారి దగ్గర కొనుగోలు చేసినటువంటి 90 సెంట్లను తన బినామీల పేరుతో రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రేపు ఇదే డాక్యుమెంట్ బయటకు వచ్చి ఆరోపణలు నిజమైతే డాక్యుమెంట్ పరంగా తానెక్కడ తప్పు చేయలేదు, తన ప్రమేయం లేదు అని తప్పించుకోవడం కోసమే కరెంట్ రమణారెడ్డి తన బినామీల పేర్లతో 3 పేర్లను పెట్టి ఆ 90 సెంట్లు నేరుగా గంగాధరాచారి నుంచే రిజిస్టర్ చేపించే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆధారాలు లేకుండా గుడి పేరుతో గుడికి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేశారు అని ఆరోపిస్తున్నటువంటి కరెంట్ రమణారెడ్డి మరి తన పేరుతో తను కొనుగోలు చేసినటువంటి భూమిని తన పేరుతో రిజిస్టర్ చేసుకోకుండా నేరుగా వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈరోజు ఆయనకు ఎకరా 25 సెంట్ల భూమే ఉంది, అందులో 2002లోనే 75 సెంట్లు అమ్ముకున్నాడు అని చెప్తున్నటువంటి కరెంట్ రమణారెడ్డి అందులో మిగిలింది 50 సెంట్లే. అయితే అదే 1.25 సెంట్ల భూమిలో మీరు 90 సెంట్లను ఏ విధంగా కొనుగోలు చేసి మీ బినామీలకు రిజిస్టర్ చేశారు? కాబట్టి ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంఆర్ఓ తనకి ఇచ్చినటువంటి ఒక ఎండార్స్మెంట్ను ఆయన ప్రధాన ఆధారంగా చూపిస్తున్నటువంటి కరెంట్ రమణారెడ్డి 2002లో తనకు హక్కుగా వచ్చినటువంటి కొంత భూమిని గంగాధరాచారి అమ్ముకుంటే అప్పుడు అసలు ఆన్లైన్ వ్యవస్థ లేదు, అడంగల్ వ్యవస్థ లేదు. అలాంటి సమయంలో ఆ భూమి ఏ విధంగా ఆన్లైన్ అవుతుంది? అదే భూమి ఎవరైతే గంగాధరాచారి దగ్గర కొన్నారో వాళ్ళు 2012లో నీట్గా 75 సెంట్ల భూమిని 1B అడంగల్ అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది. వాళ్ళు అంటే గంగాధరాచారి అమ్మిన 75 సెంట్లు 1Bలో కొనుగోలు చేసినటువంటి వారి పేరుతో ఎక్కిన తర్వాత కూడా అదే సర్వే నెంబర్లో గంగాధరాచారికి ఇంకా 1.25 సెంట్ల భూమి హక్కుగా కలిగి ఉన్నాడు. అంటే దీని ప్రకారం చూస్తే టెంపుల్కి ఇచ్చినటువంటి 35 సెంట్లు ఖచ్చితంగా రిజిస్టర్ చేసే నాటికి గంగాధరాచారి హక్కుదారుడుగా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన రిజిస్టర్ చేయగలిగారు.
కానీ ఈ విషయాలన్నీ, ఈ వాస్తవాలన్నింటినీ పక్కదారి పట్టించి చివరికి టెంపుల్ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీడియాను, నాయకులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేసినటువంటి కరణ్ కమలారెడ్డి చివరికి నాలుగు ఖర్చుకోవాల్సి వచ్చింది. ఆధారాలతో సహా గంగాధరాచారి చూపించినటువంటి ఆధారాల మేరకు, ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ మేరకు ఖచ్చితంగా ఆయనకు సంబంధించి గుడికి రాపించినటువంటి ఈ 35 సెంట్లే కాదు, మరో 25 సెంట్ల భూమిని కూడా కరణ్ రమణారెడ్డి కాజేసి తన వెంచర్లో కలుపుకున్నాడు అన్నమాట వాస్తవంగా తేలిపోయింది. అయితే ఇప్పుడు ఆ 930 బారు రంగసముద్రం రెవెన్యూ పొలంలో ఉన్న ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తం 7 ఎకరాల పొలాన్ని సర్వే చేయండి. ఎవరు ఎంతమంది ఎన్ని సెంట్లు హక్కుదారులుగా కలిగి ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో సర్వే చేసి మాకు భూమి లేదు అని నిర్ధారిస్తే మేము తప్పును ఒప్పుకుంటాము అని కూడా గంగాధరాచారి స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు సర్వే చేయడానికి, ఆ 7 ఎకరాలకు సంబంధించి సర్వే చేయడానికి దాని ఓనర్లందరూ అక్కడికి వచ్చి ఒకేసారి ఆ సర్వేలో పాల్గొనడానికి ఈ ప్రక్రియకు కరణ్ రమణారెడ్డి సహకరిస్తారా? సుమన్ టీవీ కూడా ఆయనకు ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఈ ఛాలెంజ్ను ఆయన స్వీకరిస్తారా? మీడియా సమస్యలకు డెడ్ లైన్ పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తే నిజాలు అబద్ధాలు కావు, నిజాలను కప్పిపుచ్చలేరు. నిజానికి విషయం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేయాలనుకున్నది మీరు. కాబట్టి సుమన్ టీవీ ఎప్పుడు నిజమే చెప్తూ ఉంది. ఆ నిజాలను నిర్ధారించే ఆధారాలను కూడా ప్రజల ముందు ఉంచుతుంది.